ఇంపార్టెంట్. యాక్చువల్లీ కమిషన్ ఎప్పుడైతే సెక్షన్ 5 ప్రకారం కానీ 4 ప్రకారం కానీ నోటీసెస్ ఇస్తుందో దాని తర్వాత ఆపర్చునిటీ ఎప్పుడైతే ఒక వ్యక్తికి అంటే జీవితకాలం సంపాదించుకుంటే ఒక వ్యక్తికి ప్రతిష్ట అనేది ఎంతో ముఖ్యం, పరువు ప్రతిష్టలు అనేది ఎంతో ముఖ్యం. ఆ పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతుంది ఏదైనా ఎంక్వైరీ వల్ల అన్నప్పుడు సెక్షన్ 8B ప్రకారం ఆపర్చునిటీ ఇవ్వాలి, నోటీస్ ఇవ్వాలి, ఎంతమంది విట్నెసెస్ ఎగ్జామిన్ అయ్యారు ప్లస్ అదంతా చెప్పుకుంటూ ఆ రిలేటెడ్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత సెక్షన్ 8C ప్రకారము క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ఆపర్చునిటీ ఇవ్వాలి. సో ఈ రెండు కూడా కమిషన్ ఫాలో అవ్వలేదు. సో ఈ రెండు కూడా కమిషన్ ఫాలో అవ్వలేదు అనే ఉద్దేశంతో అవన్నీ కూడా క్లియర్గా పొందుపరుచుకుంటూ ఈరోజు కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. అడ్వకేట్ జనరల్ వాదనలో ఏంటంటే జడ్జి గారు ఒక 3 క్వశ్చన్స్ అడిగారు. అంటే ఇందులో మాది ఇంకొక వన్ ఆఫ్ ది పాయింట్ కూడా ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం అంటే రిట్ పిటిషన్స్ ఏందనేది చూద్దాము. సో దాని ప్రకారం కూడా ఈ 8B 8C కంప్లై చేయలేదు. 8C 8B కంప్లై చేయకుండా మేమేం చేసామంటే దానికి సంబంధించిన రిలేటెడ్ సైటేషన్స్ ఇప్పుడు మీరు కిరణ్ బేడి గారి కేసు తీసుకున్న, ఎల్కే అద్వానీ గారి కేసు ఉంది. సో అలాగే వేరే వేరే సుప్రీంకోర్టు కేసెస్ కూడా ఏమంటారు కోర్ట్ చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ విన్న తర్వాత ప్లస్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది 4th ఆగస్ట్ రోజున చేశారు. ప్లస్ అంత మీడియాలో కానీ సోషల్ ప్లాట్ఫామ్స్లో కానీ ఈ రిపోర్ట్ని మొత్తం వైరల్ చేసేసారు. సో అది చేయడం చాలా తప్పు. ఆ రిపోర్ట్ని ఆ విధంగా గవర్నమెంట్ యూజ్ చేయడానికి లేదు. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చేసి ఒక పర్సన్ యొక్క రెప్యుటేషన్ని చాలా విధంగా హర్ట్ చేశారు. సో యాక్చువల్లీ ఎప్పుడైతే ఈ 119 మంది విట్నెస్లు ఎగ్జామిన్ అయ్యారో ఆ ఎగ్జామిన్ అయినప్పుడు ఇంతమంది ఎగ్జామిన్ అయ్యారు, వీళ్ళు ఇలా అంటున్నారు, సో మీకు ఆపర్చునిటీ ఇస్తున్నాము, మీరు క్రాస్ చేస్తారా, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారా అని, ప్లస్ ఒక లీగల్ రిప్రజెంటేటివ్ని కూడా అపాయింట్ చేసుకునే ఆపర్చునిటీ ఇవ్వాలి. సో ఇవన్నీ ఇచ్చారా లేదా అన్నప్పుడు అదన్నీ ఇవ్వలేదు. సో అది సమాధానం చెప్పలేకపోయారు. సో ఈవెన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కానీ మీడియాలో కానీ ప్లస్ వెబ్సైట్స్లో ఇవన్నీ పెట్టారు అంటే కూడా ఫస్ట్ డినై చేశారు గవర్నమెంట్ తరఫున న్యాయవాది. బట్ సబ్సిక్వెంట్లీ అదంతా నిజమేననేసి మేము అన్ని కూడా చూపించాము. సో దానికి ఏం జరగబోతుంది, ఏజీ ఏం చెప్పబోతున్నారు, ఈ రోజు కోర్టు కూడా అసెంబ్లీలో చర్చకు సంబంధించి ఏమన్నా కామెంట్ చేయడం జరిగిందా? అంటే ఇప్పుడు అడ్వకేట్ జనరల్ గారు ఏం చెప్పారంటే ఈ రిపోర్ట్ని అసెంబ్లీలో పెడతాం, మేము అసెంబ్లీలో పెట్టిన తర్వాత దాని మీద ఏమంటారు ప్రపోజల్ ఏమొస్తుందో దాని మీద చర్చ జరుగుతుంది అని చెప్పారు. కానీ యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారము అసలు యాక్చువల్గా మీరు యాక్షన్ తీసుకున్న తర్వాత అసెంబ్లీలో పెడతారా రిపోర్ట్ మీద, లేకపోతే రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టాక మీరు యాక్షన్ తీసుకుంటారా, దీని మీద క్లారిటీ ఇవ్వమని చెప్పారు. ఆ క్లారిటీ అడ్వకేట్ జనరల్ ఇవ్వలేకపోయారు. సో దానికోసం సమయం అడిగారు, రేపటికి పోస్ట్ అయింది కేసు. కమిటీ గురించి ఏం చెప్తారు? ఆల్రెడీ కమిటీ మొత్తం పారదర్శకంగా రిపోర్ట్ చేశామని వాళ్ళు అంటున్నారు. 3 మంత్ కూడా పరిశీలించింది కమిటీని, రిపోర్ట్ని ఏమంటున్నారు? ఇప్పుడు 3 మంత్ కమిటీ అనేది అసలు ఇప్పుడు ఆ స్టేజే రాలేదు. ఆ స్టేజ్ రాకుండానే ఈ తొందరపాటు నిర్ణయాలేంటి, ఈ ఏకపక్ష నిర్ణయాలేంటి, అసలు ఈ 3 పార్ట్ కమిటీ అసలు అది ఏందంతా అదంతా ప్రాపర్ ప్రొసీజరే కాదు. మీరు ఫ్రమ్ ది బిగినింగ్ కమిషన్ని అపాయింట్ చేసిన దగ్గర నుంచి, నోటీసెస్ ఇష్యూ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని ప్రొసీజర్ ల్యాప్సెసే. ఖచ్చితంగా ఎప్పుడైతే ఇలాంటి ఎంక్వైరీ జరిగినప్పుడు ఖచ్చితంగా అన్ని రూల్స్ని ఫాలో కావాలి. రూల్స్ని అధిగమించి ఏదైతే ఏకపక్షంగా జరిగిందో అది ఖచ్చితంగా తప్పు. సో అది క్యాన్సిల్ చేయాలి, సెటిసైడ్ చేయాలని ఈరోజు మేము కేసు వేయడం జరిగింది.